जय तेलंगाना। यहाँ आकर मुझे सबसे ज्यादा खुशी होती है हमेशा। ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నాకు చాలా ఆనందం వేస్తోంది. నమస్తే తెలంగాణ. सबसे पहले मैं आपसे माफी चाहती हूँ, मेरा गला थोड़ा बैठा हुआ है, लेकिन कोशिश करूंगी कि पूरी तरह से आपको भाषण दूं। ముందుగా నేను మీ అందరినీ క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే నా స్వరం కొద్దిగా పనిచేయడం లేదు, కొద్దిగా వీక్ గా ఉంది. అయినప్పటికీ నేను చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. దయచేసి మీరంతా శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. श्री रेवंत रेड्डी जी, श्रीमती दीपा दास मुंशी जी, श्री गद्दम प्रसाद जी, श्री रंजीत रेड्डी जी, श्री राम मोहन रेड्डी जी, श्री मनोहर रेड्डी जी, श्री रोहित चौधरी जी, मंच पर उपस्थित सभी कांग्रेस के नेतागण, सभी कांग्रेस के पदाधिकारी, कार्यकर्तागण, मेरी प्यारी बहनें, मेरे प्यारे भाई, आप सबका इस सभा में बहुत बहुत स्वागत। వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, దీపాదాస్ మున్షి గారికి, శాసన సభాపతి గారికి, శాసన సభ్యుల వారికి, అదే విధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి ఇతర కాంగ్రెస్ పెద్దలకు, ఈ కార్యక్రమానికి అసంఖ్యాకంగా విచ్చేసినటువంటి సోదర సోదరి మణులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ये चिलकुरी बाबा जी की पवित्र धरती है, उनका मेरी तरफ से नमन। ये वो धरती भी है जिससे मेरे परिवार का एक पुराना और बहुत गहरा रिश्ता रहा है। ఈ ప్రాంతం పవిత్రమైనటువంటి బాబా గారి యొక్క పుణ్యస్థలం. ఈ ప్రాంతంతో నాకు అత్యంత అవినాభావ సంబంధం ఉంది. ఈ ప్రాంతం అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రేమ కూడా ఉంది. आपने इंदिरा गांधी जी को सम्मान दिया, अपनी श्रद्धा दी, अपना प्यार दिया। మీరంతా కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మీ ప్రేమను పంచారు, ప్రభుత్వాన్ని ఇచ్చారు. వారి పట్ల మీ అందరూ కూడా ఎంతో ఆప్యాయతను, అనురాగాన్ని కూడా కనబరిచారు. और उन्होंने अपने पूरे दिल से आपका सम्मान किया और आपका प्यार लौटाया। మీరందరూ ఏ రకంగానైతే తనకు ప్రేమను పంచారో అదే రకంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రేమించారు. మీ అందరికీ తన ప్రేమను, అభిమానాన్ని కూడా పంచారు. मेरी माता जी श्रीमती सोनिया गांधी को आप सोनियम्मा बोलते हैं। उनको अपनी मां बनाया। मेरी मां